వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. గోడూరు మండలం వేములపాలెం గ్రామానికి చెందిన పార్వతి అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఆపరేషన్ కొరకు ఎల్ఓసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును పార్వతి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అందజేశారు. కొలేరు చెక్ తీసుకోవాలి ఇక్కడ సైడ్కి ఉండి అటు ఇటు అటు ఇటు ఓకే సార్. ఇక్కడ మాత్రం అన్న కావాలా బయట మాత్రం గూడూరు పట్టణంలోని మినీ గురుకులంలో శ్రీకృష్ణ సేవా సమితి దాతృత్వంతో ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసి ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తదుపరి సెప్టెంబర్ నెలలో జన్మించిన 13 మంది విద్యార్థినులకు వారి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ యాదవ్, మేరీ ప్రియత, వెంకటేశ్వర్లు, లావణ్య, లలిత, పద్మావతి మరియు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. మనకందరికీ చదువు లేకపోతే సమాజంలో గౌరవం లేదు. మీరందరూ కూడా గురువులు ఏం చెప్తారో దాన్ని తల వంచుకొని ఇప్పుడు శ్రద్ధగా వింటే మీరు భవిష్యత్తులో తల ఎత్తుకొని జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి గురువులు ఇది గౌరవిస్తూ ఏ విధంగా అయితే మనకి తల్లిదండ్రులను గౌరవిస్తామో ఆ కోవలోనే గురువులను గౌరవించి గురువులు ఏవైతే చెప్తారో అవన్నీ శ్రద్ధగా విని భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఉన్నత స్థాయికి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ అందరికి ఎవరా, మీకు మాకందరికి ఎవరా హీరోయిన్ ఎవరా? అమ్మా నాయన. వాళ్ళకి గౌరవం రావాలంటే ఏం చేయాలి? మీరు బాగా చదువుకోవాలి. ఆ విధంగా చదువుకోవాలంటే ఏం చేయాలి? మీరు గురువులు ఏం చెప్తారో శ్రద్ధగా విని గురువుల్లో చెప్పింది అర్థం కాకపోయినప్పుడు కూడా మీరు రెండోసారి అడిగితే ప్రతి గురువు కూడా చెప్పేదానికి వాళ్ళు ముందుంటారు. కాబట్టి అర్థం కాకపోతే అడగండి. తద్వారా మీకు మళ్ళీ గురువులు చెప్తే అర్థం చేసుకున్న తర్వాత మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వస్తారు. అంతేనా? అదేవిధంగా మీరు సమాజంలో మీ తల్లిదండ్రులు పోతా ఉన్నా అనుకో, మీరు బాగా ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులకు గౌరవం పెరగాలంటే అది మీ వల్లనే పెరగద్దు. అది అవునా కదా? కాబట్టి మీరందరూ కూడా చదువు మీద కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి. తద్వారా మీరు మంచి భవిష్యత్తుకు వస్తారు. కాబట్టి మీరు బాగా చదవాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి వెంకటేశ్వర గారు మొన్నే రిటైర్డ్ అయ్యారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సార్ని సన్మానం కాదు, ఇది గురువులు మనం గౌరవించుకోవాలి. కాబట్టి ఈరోజు సార్ని మనం గౌరవించుకున్నాం మనందరూ కలిసి. అదేవిధంగా మనకి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెయిన్ ఎంకరేజ్మెంట్ చేస్తూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చినటువంటి మన మినీ గురుకులం హెడ్ మాస్టర్ కమ్ వార్డెన్ మేరీ ప్రియత గారికి, ఈ పాఠశాలలో పనిచేసేటటువంటి మంచి డెడికేషన్తో పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరికీ,
మరి ఎస్పెషల్లీ ఈ పాఠశాలకు వెన్నుదన్నుగా మంచి చెడులకు నేనున్నానంటూ వచ్చేటటువంటి మెయిన్ పర్సన్ మన సారు మయూరి స్వీట్స్ జామ్ సార్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది సరదాగా వింటారని చెప్పేసి నేను ఆశిస్తున్నానమ్మా. ఇదివరకు ఇక్కడ నేను 3 నెలల వరకు ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేసుకున్నాను. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, మీరు కానివ్వండి, కొందరు లేరులేండి, చాలా బాగా తెలుసు మీరు నాకు. నన్ను కూడా మీరు బాగా గుర్తించారు అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ చాలా చాలా భవిష్యత్తు ఉన్నటువంటి మీరు ఈ చక్కటి వాతావరణం కలిగినటువంటి మినీ గురుకులంలో చదవడం అనేది మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా వేదంలో ఉన్నటువంటి వాక్యాల కంటే ఎక్కువగా ఉంటుంది. వేదంలో ఉన్నటువంటి వాక్యాలు ఎలా పవర్ఫుల్గా ఉంటాయో ఇక్కడ ఈ పాఠశాలలో చెప్పేటటువంటి టీచర్స్ చెప్పేటటువంటి వాక్యాలు, పదాలు కూడా అంత పవర్ఫుల్గా ఉంటాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నాకు చెప్పేటటువంటి నన్ను ఈ లెవెల్కి తీసుకొచ్చినటువంటి మా గురువు అందరికీ. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గవర్నర్ రవీంద్ర పర్యటన సందర్భంగా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్ర, శ్రీమతి వేద రవీంద్రల అధికారిక పర్యటనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు కుట్టు మిషన్లను డాక్టర్ శ్రీలక్ష్మి, పిఎం రావు దంపతుల దాతృత్వంతో హాకీలో గెలుపొందిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు, హాకీ క్రీడాకారులకు పౌష్టికాహార వితరణ. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎంకే రవీంద్ర మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ సేవలు అభినందనీయమన్నారు. నిత్యం పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే కాకుండా క్రీడలను ప్రోత్సహించి వారికి నెల నెలా పౌష్టికాహారాన్ని అందించి ప్రోత్సాహ నగదు అందించడం గొప్ప విషయమని, మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు. అనంతరం దాతలను వారు శాల్వాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ రామకృష్ణ, స్వరూప్, క్లబ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి, కార్యదర్శి రాఘవరెడ్డి, జోనల్ ట్రైనర్ వాసు గౌడ్, మునిగిరీష్, సీనియర్ రొటేరియన్స్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, నాసిన నాగులు, సనత్ రెడ్డి, బండి ధనుంజయ రెడ్డి, తాళూరి శ్రీనివాసులు, కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ యూనిటీ ఉంటే 100% అన్ని క్లబ్లలో యాక్టివ్ ఉంటుంది, వైబ్రెంట్గా సర్వీస్ చేస్తుంది. దాని ఎగ్జాంపుల్ గూడూరు వెస్ట్ క్లబ్. ఈరోజు ఇక్కడ 3 ప్రాజెక్ట్స్ని చేశారు. ఇప్పుడు గూడూరు వెస్ట్ క్లబ్లో స్పోర్ట్స్కి సపోర్ట్ చేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అండర్ స్వింగ్ మిషన్స్ని మన శ్రీకాంత్ రెడ్డి డొనేషన్తో ఇప్పుడు ఇచ్చారు. అమ్మ, ఇప్పుడు మీరు స్వింగ్ మిషన్ తీసుకున్న నలుగురికి నా రిక్వెస్ట్ ఏమంటే, దాని నుంచి మీ లైఫ్కి సపోర్ట్ చేసుకొని మీ ఫ్యామిలీని దయచేసి మెయింటైన్ చేయండి ఏంటని మీ తరపు మేము రోటరీ క్లబ్ నుంచి నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ మన రామకృష్ణ స్వరూప్ చెప్పింది ఏమంటే, నేను అదే చెప్తున్నాను. గూడూరు వెస్ట్ నుంచి ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ కానీ, ఎందుకంటే వైబ్రెంట్ క్లబ్ ఉంది, జోన్లో మంచి మంచి వర్క్ సర్వీస్ చేస్తూ ఉంది. అదొకటి బాధ్యత తక్కువ ఉంది. ఆ బాధ్యతని మీరు కవర్ చేయండి అని మీతో నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే గూడూరు క్లబ్ నుంచి డిస్ట్రిక్ట్ గవర్నర్ వచ్చారు. గూడూరు వెస్ట్ క్లబ్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చిత్రదుర్గ క్లబ్లో 3 వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నారు. నాది చిత్రదుర్గ ఫోర్ట్ క్లబ్. నా చిత్రదుర్గ ఫోర్ట్ క్లబ్ మీది 93లో చార్ట్ అయింది, నా క్లబ్ 94లో చార్ట్ అయింది. నేను ఇప్పుడు నా క్లబ్ నుంచి నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినా, అలాగే మీ క్లబ్ నుంచి గూడూరు వెస్ట్ నుంచి ఎవరైనా ఒకరు డిస్ట్రిక్ట్ గవర్నర్ క్యాండిడేట్ అనే నా ఒక ఆశయం ఉంది. దాన్ని సక్సెస్ చేసేయండి. తర్వాత మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. 2 months ఇప్పుడు సెక్రటరీ రిపోర్ట్లో చూస్తే వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే అందరికీ తెలుసు, జూలై మంత్ వచ్చేసి ఇన్స్టాలేషన్ మంత్. ఆ మంత్తో ఆగస్ట్ మంత్తో 2 monthsలలో మంచి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ని చేసింది గూడూరు వెస్ట్ క్లబ్. అందరికీ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. తర్వాత రేపు మన నెల్లూరులో మెంబర్షిప్ సెమినార్ ఉంది. రిజిస్ట్రేషన్ అందరూ చేశారు.
దాన్ని అటెండ్ చేయండి, అటెండ్ చేసి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేయండి. తర్వాత November 2 హొస్పేట్లో రోటరీ ఫౌండేషన్ తర్వాత పల్స్ పోలియో సెమినార్ ఉంది. దానికి రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ అటెండ్ చేసి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేయండి. January 24th, 25th హిస్టారికల్ అండ్ టూరిస్ట్ ప్లేస్ మైసూర్లో మన డిస్ట్రిక్ట్ 42nd డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసాము. అందరూ నా రిక్వెస్ట్ I was thinking that it's an aristocratic work, but I was just getting a chance and I still want to make sure that because these are the things to be all the new rotations should be knowing. And after joining Rotary, I felt so good. So not only otherwise we can start like Rotary also. And in those days we used to conduct mass icons. Now all this is IOL. We used to conduct 200, 300, 400 people at a time. And they used to stay here for 4 days, 5 days and all those things. And after 5 days, we used to give them these activities. And really, most enjoyable and valuable thing was when they go out there, they just catch up and hold their hands and they check. That's unimaginable and we can't, that's real satisfaction which we could get at a level of Rotary. But also this club is growing from 50 members now almost. I think it has crossed 50 half a century. I think with the enthusiastic Rotarians like William Bhaskar and the previous presidents now and Dhananjay and Sadat, all these people, I think it will then reach a century also. I have every hope that they will reach. And one more thing, almost all the members are contributing their life, especially our Sri Lakshmi P.M. Rao and then Ramohan Rao and then our Srikanth Reddy. So that they, whatever they can do for things, to their this thing. And that's why the club is going leaps and bounds. Very happy to be in Rotary. Now I am very much satisfied that I am a Rotarian since the last 5 years. Not by joining the Rotary, but now I am fully satisfied and I would like to do my little bit for this. And one more thing, our Sri Lakshmi P.M. Rao. Most of the people doesn't know that hockey is our national game. They still feel that important game. Manindra Garu is visiting our club. And along with the team, best of all, Meena Ravindra Garu also visiting. I come to both our club. So I joined Rotary along with Gopal Reddy. Almost we joined 4 people. Almost 40 years completed. So after joining Rotary, we are attracted towards service knowledge. So daily, in Rotary almost my contribution is there every year. And so actually this club 4-5 years back is very dull. After Dhananjaya came to as president, the club he has increased the strength also. 25 people joined under his guidance. From there onwards, Nagaru and Vijay Bhaskar all are actually participating. We the senior Rotarians. So to be frank, I am also in district as a district president for 2 terms. When Dr. Bhaskar Reddy was governor and Munigiri was governor. In both the terms I was a district governor, district president, not district governor, sorry. So, with these few words, thanks Vijay Bhaskar for giving this opportunity. With these few words, I welcome you both, sir. So you can visit almost what is said is correct. If you go road to road, you find lot of projects by water only. Whether colleges or stadium or this town hall, everything, all the projects are undertaken by the Rotary Club. Even the Mochaga, even irrigation, this thing also, two projects they have taken, both in this
first east and west. Both the projects were taken by our Rotary people only. So with these few words, I thank our President for giving this opportunity and welcome you, sir. ధనంజయ రెడ్డి గారికి ముందు కొంచెం స్లోగా ఉన్నమాట వాస్తవం. క్లబ్ మీటింగ్స్ కానీ అటెండెన్స్ కానీ ధనంజయ రెడ్డి గారు ఒక వైబ్రేషన్ తీసుకొచ్చారు. క్లబ్లో ఎక్కువ మంది మెంబర్స్ చేర్చారు. అక్కడి నుంచి క్లబ్ వైబ్రెంట్ అయింది. అంటే మెంబర్స్ జాయిన్ అవ్వడంతో కాదు, అక్కడి నుంచి క్లబ్ని ఎక్కువ మంది అటెండ్ కావడం, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడం, ఎక్కువ మంది స్పాన్సర్స్ ఇన్వాల్వ్ చేయడం, నుంచి చాలా బాగుంది క్లబ్. ఆ సంవత్సరం ఈచ్ వన్ బిగ్ వన్ కేటగిరీ కింద ఓన్లీ క్లబ్ క్వాలిఫైడ్ డిస్ట్రిక్ట్ ఆ ఇయర్లో. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గురించి 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, పర్ఫెక్షన్. నేను చాలా ముందు నుంచి తెలుసు ఎలా చేయాలంటే నీకు ఆ క్యాపబిలిటీ ఉందని. చాలా ప్లాన్ చేస్తాడు ఆయన. ఫోన్లు రోజుకి 20 ఫోన్లు చేస్తాడు. కొన్ని ఫోన్స్ ఎత్తుకోను నేను ఉదయం సాయంత్రంలో. ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే తెలుసు కాబట్టి కొంచెం గైడ్ చేస్తాను ఉద్దేశం. అంటే పర్ఫెక్షన్. మార్నింగ్ 8 గంటలకు వచ్చాడు, సూయింగ్ మిషన్ రాలేదని శ్రీకాంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి అడుగుతున్నాడు. ఆ బస్సులో ఏదో మెమెంటోస్ రాలేదని వరి అవుతున్నాడు. అన్నీ వస్తాయని టెన్షన్ పడుతున్నాను. అంటే ఆ పర్ఫెక్షన్, అంటే అనుకున్న టైంకి అనుకున్నట్టుగా అన్ని ప్లానింగ్ సరిగా ఉండాలని. కనుక ఆల్ ది బెస్ట్ భాస్కర్ అండ్ రాఘవరెడ్డి. ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే మెడ్రాస్ మన జరిగిన లీడ్ 25 ప్రోగ్రామ్ కూడా more than 20 మెంబర్స్ వచ్చారు. ఇంతకుముందు వెస్ట్ క్లబ్ నుంచి డిస్ట్రిక్ట్ ఈవెంట్స్కి పార్టిసిపేషన్ ఉండేది కాదు, వచ్చేవాళ్ళు కదా ఎవరు. అటువంటిది ఇప్పుడు ప్రతి ఈవెంట్ కూడా వస్తున్నారు 3-4 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా. అది ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటంటే పిఎం రావు గారు మీ క్లబ్ నుంచి 2 మేజర్ ఉన్నారు. ఫస్ట్ శ్రీకాంత్, నెక్స్ట్ పిఎం రావు గారు. శ్రీకాంత్ చాలా సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ $1,000 కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు ఫౌండేషన్కి. నా ఇయర్లో ఫైనల్గా ఉన్న బ్యాలెన్స్ 2000 ఒకే సంవత్సరం ఇచ్చి శ్రీకాంత్ కూడా మేజర్ డోనర్ నా ఇయర్లో అయ్యాడు. అదే సంవత్సరం పిఎం రావు గారు ఫుల్ అమౌంట్ టోటల్ $10,000 కాంట్రిబ్యూట్ చేశాడు. మేజర్ డోనర్స్ 2 ఉన్నారు. సార్ నేను ఇచ్చిన కాంట్రిబ్యూషన్కి డిస్టిక్లో DDF మీ క్లబ్ అకౌంట్లో ఉంటుంది సార్. అంటే మీరు ఇచ్చిన $10,000కి 50% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్, అంటే $5,000 అమౌంట్ మీ రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ అకౌంట్లో ఉంటుంది. అది కాకుండా అడిషనల్గా కూడా more than 2,000 వరకు ఉన్నట్టుంది అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. టోటల్గా 10 మినిట్స్ కలుగుతారని చెప్పారు. చాలా చక్కగా టైం పాటిస్తున్నారు సార్. ఇంత ముందుగా మామూలుగా ఎండ్ ఆఫ్ ది టర్మ్ లేదంటే మిడిల్ ఆఫ్ ది టర్మ్ వస్తారు, మనకి ఎంకరేజ్ చేస్తారు. ముందుగానే వచ్చి మాకు బాధ్యతలు తెలియజేసేదానికి చాలా ముందుగా వచ్చారు. వారికి సభ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మా టర్మ్లో 7 ఫోకస్ ఆఫ్ ఏరియాస్లో ఆల్మోస్ట్ ఒక 3 ఏరియాస్ కవర్ చేశాను. రిమైనింగ్ 4 ఏరియాస్ రిమైనింగ్ మంత్స్లో కంప్లీట్ చేసేదానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. మా క్లబ్లో మాకు సీనియర్ రొటేరియన్స్ శ్రీలక్ష్మి, పిఎం రావు గారు, రామ్మోహన్ రావు గారు బాగా మంచి అసెట్స్ మాకు వాళ్ళిద్దరూ. రిమైనింగ్ మెంబర్స్ కూడా మాకు ప్రోగ్రామ్స్ ఇచ్చి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఈరోజు 5 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. 5 ప్రోగ్రామ్స్కి డోనర్స్గా శ్రీకాంత్ రెడ్డి గారు, పిఎం రావు గారు, నల్లబల్లి సిద్ధారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ సెక్రటరీ బై రాఘవరెడ్డి 10 మినిట్స్ కలుగుతారని చెప్పారు. చాలా చక్కగా టైం పాటిస్తున్నారు సార్. ఇంత ముందుగా మామూలుగా ఎండ్ ఆఫ్ ది టర్మ్ లేదంటే మిడిల్ ఆఫ్ ది టర్మ్ వస్తారు, మనకి ఎంకరేజ్ చేస్తారు. ముందుగానే వచ్చి మాకు బాధ్యతలు తెలియజేసేదానికి చాలా ముందుగా వచ్చారు. వారికి సభ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మా టర్మ్లో 7 ఫోకస్ ఆఫ్ ఏరియాస్లో ఆల్మోస్ట్ ఒక 3 ఏరియాస్ కవర్ చేశాను. రిమైనింగ్ 4 ఏరియాస్ రిమైనింగ్ మంత్స్లో కంప్లీట్ చేసేదానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. మా క్లబ్లో మాకు సీనియర్ రొటేరియన్స్ శ్రీలక్ష్మి, పిఎం రావు గారు, రామ్మోహన్ రావు గారు బాగా మంచి అసెట్స్ మాకు వాళ్ళిద్దరూ. రిమైనింగ్ మెంబర్స్ కూడా మాకు ప్రోగ్రామ్స్ ఇచ్చి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఈరోజు 5 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. 5 ప్రోగ్రామ్స్కి డోనర్స్గా
శ్రీకాంత్ రెడ్డి గారు, పిఎం రావు గారు, నల్లబల్లి సిద్ధారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ సెక్రటరీ రాఘవరెడ్డి. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టీచర్స్ డే సందర్భంగా క్లబ్స్లోని టీచర్స్ అయిన సుధాకర్, చంద్రశేఖర్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, మురళీరాజు, శివరాంని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్వి రావు, మురళీ నాయుడు, శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, గోపీనాథ్ రెడ్డి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. సార్ చూడండి సార్. ఓకే అర్జెంట్ ఫోన్ నుండి చాలా అవసరం. గోపినాథ్ సార్, నాకంటే మీరు సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయులు సార్. దీని మీద ఇప్పుడు డిస్కషన్ జరగాలి. ఎవరు సీనియర్, మోస్ట్ సీనియర్. దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు టౌన్ వెస్ట్ క్లబ్బులు మిత్రులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం మనకి ఆనవాయితీ. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం ఉత్తమ ఉపాధ్యాయుల్ని మనం సన్మానించుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. అదే క్రమంలో ఈ సంవత్సరం మన క్లబ్బులు 3 క్లబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ క్లబ్లో ఉన్న టీచర్స్ని ఎవరు ఉన్నారనేది మనం ఎన్నిక చేసి వారందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భం. ఈ సందర్భాన్ని ఉత్తమ ఉపాధ్యాయులకి సన్మానం చేయాలనే ఒక తలంపుతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా రవీంద్ర రెడ్డి గారికి, మన మురళీరాజు గారికి, మరియు మన శివరాం గారికి, మనం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం మన మాజీ రాష్ట్రపతి, మహానుభావుడు, తత్వవేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దాని వరకు మన లయన్స్ క్లబ్లో ఉన్న టీచర్లందరికీ సన్మానం చేసుకోవడం జరుగుతుంది. టీచర్ వృత్తి అనేది ఒక వృత్తిగానే కాదు, వాళ్ళు సమాజంలో పిల్లలకు విద్యాబుద్ధులు చేర్పడమే కాకుండా క్రమశిక్షణ, మంచితనము, మంచి నడవడిక నేర్పగలిగే గొప్ప ప్రక్రియ అది. అలాంటి గురువులను మనం సన్మానించుకోవడం నిజంగా మన అదృష్టము. ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామంలో గత 22 సంవత్సరాలుగా పేద రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని పేదల పేరుతో పట్టాలిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్య డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రమైన మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామంలో గత 22 సంవత్సరాలుగా పేద రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని పేదల పేరుతో పట్టాలిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్య డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రమైన మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో గత 35 సంవత్సరాలుగా పేదలు సాగు చేసుకుంటున్నటువంటి ప్రభుత్వ భూమి 141, 151/2, 161, అలాగే ఈ 168 నెంబర్లలో దాదాపు 78 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ ప్రభుత్వ భూమిని చుట్టూ పుట్టా కొట్టి దాదాపు 180 మంది పేదలు, దళిత బడుగు బలహీన వర్గాల పేదలు గత 35 ఏళ్ల నుంచి సాగు చేసుకొని పంటలు పండించుకుంటూ ఉన్నారు.
ప్రభుత్వం కూడా ఆనాటి తహసీల్దారులు కూడా వాళ్ళ యొక్క సాగును గుర్తించి సాగు చేస్తున్నట్టు కూడా అధికారికంగా కూడా ఇచ్చారు. అప్పటి నుంచి అనేక మార్లు పేదలు ఆ భూములు మాకు హక్కు కల్పించమని అనేక పర్యాయాలు తహసీల్దార్ గారిని అడగడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కానీ అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్టుంటున్నారు. కారణం ఏమిటంటే ఈ భూములకి ఎవరో ప్రభుత్వ భూములని రికార్డులు తేలుస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ఒక 4-5 కాలంలో అది ఇనాం భూమి దొడ్లో వారి పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళు హక్కుదారులని వాళ్ళకు ఇవ్వాలని రకరకాలుగా మాటలు చెప్తున్నారు. కానీ వాస్తవంగా 35 ఏళ్ల నుంచి పేదల ప్రభుత్వ భూమి, అనాధీన భూమి రికార్డులు కూడా అట్టే ఉన్నది. మధ్యలో వీళ్ళందరూ రకరకాల అధికార పార్టీ నాయకుల ఒత్తాసు చూసుకొని వాళ్ళ అండ చూసుకొని ఇక గ్రామంలో పెత్తందారులు రోజు భయపెట్టి పేదలని ఆ భూములు మాయి అంటే అలాగే రెవెన్యూ అధికారులను కూడా మభ్యపెట్టి ఆ భూములు మాకు హక్కులు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ప్రస్తుతం కూడా రెవెన్యూ అధికారులు గ్రామంలో సర్వేని పంపి సర్వే చేయించి ఆ భూములకి ఎల్పీ నెంబర్లు ఇచ్చి అవన్నీ పలానా వాళ్ళవి పలానా వడ్లవారి అని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. వాస్తవంగా అధికారులు ధనవంతుల కోసం పనిచేయబడ్డా గ్రామంలో ఉన్న పేదలు 35 ఏళ్లకు సాగు చేసుకుంటున్న అక్కడున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలా, వాళ్ళ హక్కు కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తహసీల్దార్ని కూడా కలవడానికి వెళ్తున్నాం మిత్రులారా. వాకాడు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల చేతిలోనే ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు. శనివారం మండల కేంద్రమైన వాకాడు అశోక పిల్లర్ సెంటర్ వద్ద వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్లు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి మనమిత్ర కార్యక్రమంపై అవగాహన కల్పించి ప్రతి ఇంటికి ఒక సర్వే చేయాలని సూచించారు. దీంతో ప్రజలకు త్వరగా ప్రభుత్వ సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము మరింత సేవలను ప్రజలకు చేరువయ్యే అన్ని ప్రభుత్వ పథకాలు వచ్చే విధంగా ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ యాప్ పెట్టిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చని తహసీల్దార్ కోరారు. ఈ ర్యాలీలో డిప్యూటీ ఎంపీటీఓ ఉమామహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కనీసం ఈరోజు కంపల్సరిగా వాళ్ళ లాగిన్లో కనీసం అట్లీస్ట్ 1 సర్వీస్ కంపల్సరిగా చేయాలి. ప్రతి లాగిన్, ప్రతి సచివాలయ ఎంప్లాయీ అట్లీస్ట్ ఒక సర్వీసు లాగిన్ చేయాలా. అంటే చేయనప్పుడు జిఎస్డబ్ల్యూ ఆఫీసర్ నుంచి వాళ్ళకి కన్సర్న్ ఎవరు చేయలేదో, లాగిన్ చేయలేదో వాళ్ళకి ఫోన్ వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సచివాలయ ఎంప్లాయీ ఈరోజు తప్పనిసరిగా వాట్సాప్ గవర్నెన్స్ పైన ప్రతి సర్వీస్ని చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి ఫ్రైడే ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారం ఫ్రైడే కంపల్సరిగా వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పించి మీరు ఏ సేవలు చేస్తున్నారో వాటన్నిటిని వాళ్ళకి వివరించి వాళ్ళకి ఏం కావాలో సర్వీసు, కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటే మీరు కట్టుకోవచ్చు, రైల్వే టికెట్ కావాలంటే రైల్వే టికెట్ తీసుకోవచ్చు, అలాగే బస్సు టికెట్ రిజర్వేషన్ కావాలంటే బస్సు రిజర్వేషన్ కూడా మన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం వాళ్ళకి అవకాశం కల్పించవచ్చు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అలాగే ఇంకేమైనా డీ పట్టా కానీ ఏదో ఒకటి అన్ని రెవెన్యూ సేవలు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం పొందవచ్చు. కాబట్టి దయచేసి ఈరోజు కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గౌరవ ఎంపీడీఓ గారికి, సచివాలయ సిబ్బందికి, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు జనవరి 30, 2025న ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కేవలం దాదాపు ఒక 100 సేవలతో మాత్రమే ఈ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఈ వాట్సాప్ మనమిత్ర సర్వీస్ ద్వారా మొత్తం దాదాపు 709 సర్వీసుల్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని సంకల్పించి ఉన్నారు. ఇప్పుడు మనం ఏ సర్వీస్ అయినా అంతకు ముందు కానీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఏ క్యాష్ సర్టిఫికేట్ కోసం కానీ లేకపోతే ఏదైనా మన పేమెంట్ కోసమైనా కానీ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, అదేవిధంగా సచివాలయ చుట్టూ ప్రజలే అక్కడ వెళ్ళి సర్వీసులు పొందవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మీకు వాట్సాప్ నెంబర్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అన్నప్పుడు అక్కడ చాట్ బోర్డ్ నుంచి మీకు కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎటువంటి సర్టిఫికేట్ కావాలన్నా, ఎటువంటి పేమెంట్స్ చేయాలన్నా, మీరు తీర్థయాత్రకు సంబంధించిన టికెట్ బుకింగ్ చేసుకోవాలన్నా, ఈ విధంగా మొత్తం కొన్ని 100 సర్వీసులని ఇంటి దగ్గర ఉండే మీరు పొందవచ్చు.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు చాలా నాణ్యమైన సేవలను అత్యంత వేగంగా అత్యంత నాణ్యతతో కూడుకొని ఇంటి వద్దకే అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలకు అందుబాటులో వాళ్ళే సొంతంగా వాళ్ళ మొబైల్ నుంచే ఏ సేవ కావాలన్నా పొందేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది కాబట్టి మా సచివాలయ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ ప్రతి ఒక్కరి ఇంటింటికి వచ్చి దీని మీద అవగాహన కల్పించమని ప్రభుత్వం వారి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మా వాళ్ళందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఈ విషయంలో మంచి త్వరగా నాణ్యమైన సేవలు పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మండలంలోని ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మనుబోలు మండల వైద్యాధికారిని డాక్టర్ గేయ పూజిత పేర్కొన్నారు. శనివారం మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, ఎక్కువ మందికి జ్వరము, జలుబు, ఒళ్ళు నొప్పులు తదితర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు వేడి చేసి చల్లార్చి తీసుకోవాలని, అదేవిధంగా దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలని తెలియజేశారు. నేను డాక్టర్ గేయ పూజిత, మనుబోలు పిహెచ్సి వైద్యాధికారి. మనకి సీజనల్ వ్యాధులు అనేటివి ఒక్కొక్క ఋతువులో చాలా విధాలుగా వస్తాయి. ప్రస్తుతానికి మనకి దగ్గు, జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి వైరల్ డిసీజెస్ వల్ల, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా కామన్గా ఉంటాయి. మనం ఇంట్లో నుంచే ఇవి రాకుండా చూసుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఫస్ట్ తాగే నీటి నుంచి, తాగే నీరు మనం బయట చల్లనీళ్ళు షాపుల్లో అట్లా తాగకుండా ఇంట్లో మంచినీళ్ళు కాంచి చల్లార్చుకొని వాటిని చేతులు కడుక్కొని తాగడము అట్లా మెయింటైన్ చేసామంటే బాగుంటుంది. నెక్స్ట్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకుంటూ టెస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. దోమల బారి నుండి కూడా మనము మస్కిటో నెట్స్ అనేవి, దోమతెరలు అట్లాంటివి వాడి, తర్వాత సాయంత్రం ఇంకా దోమలు ఎక్కువ అవుతున్నాయి అంటే డోర్లు వేసేసుకోవడము అట్లాంటివి చేసుకున్నామంటే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి డెంగ్యూ, మలేరియా జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. నీ ఇంట్లో నీళ్ళు నిల్వ లేకుండా అట్లా చూసుకోవాలి. తర్వాత ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరం ఎక్కువగా ఉన్నారు అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకొని పెద్దగా కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని రైల్వే కాలనీ వద్ద ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. గణనాథుడికి విశేష సేవలను ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో గణేష్, శివపార్వతులు మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు భక్తులు. గణేష్ నామస్మరణ చేస్తూ పల్లకీ సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో ఉన్న శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ శివరంజని దాతృత్వంతో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం, చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉల్లిపాయల శంకరయ్య, ధనశేఖర్, నందీశ్వరరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. రోజు హేమ శివరంజని గారు మన యొక్క సాయి చారిటబుల్ ట్రస్ట్ నుంచి వృద్ధులకు మరియు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేయమని మాకు తెలియజేయడం జరిగింది. ఆమె అమెరికాలో ఉంటారు. సార్ నాకు వచ్చేదానికి జరిగినట్టు మీ సేవా కమిటీ తరఫున ఈ కార్యక్రమం చేసి ఈరోజు మన వికలాంగులు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం మరియు కొంతమందికి చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. మా వంతు సహాయంగా అప్పుడప్పుడు మన సాయి చారిటబుల్ ట్రస్ట్కు వస్తున్నాము. గతంలో కూడా మేము సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ తరఫున కూడా ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మేము కొన్ని కార్యక్రమాలు కూడా చేసేదానికి ఇక్కడ సుముఖంగా ఉన్నాము. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మేము ఈ యొక్క సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాలలో కూడా అనాథ బాలులకు బాలికలకు కూడా చేయించున్నాము. ఆ క్రమంలో గూడూరులో కూడా ఎక్కడైనా అనాథ వారు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులందరికీ వస్త్రదానం చేశారు, అలాగే అన్నదానం చేశారు. ఈ హిమ శివరంజని గారు నరసింహరావుపేటలో ఉంటుంటారు. ఆ మేడం గారు ఈరోజు 40 మంది వృద్ధులకి మంచి ఆహారాన్ని అందించినందుకు ఆ మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే వస్త్రదానం కూడా చేశారు. ఈ అన్నదానము, ఈ వస్త్రదానము ఉల్లిపాయల శంకరేశ్వర ద్వారా ఆధ్వర్యంలో వాళ్ళు కమిటీ వారు కూడా వచ్చి వృద్ధులందరికీ చేయించడం చాలా సంతోషము. వాళ్ళు ఇంతకుముందు కూడా మాకు చాలా కార్యక్రమాలు చేశారు. దానికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ మేడం గారు అమెరికాలో ఉండి దూరంగా ఉండి రాలేకపోయినా కూడా శంకరయ్య గారి ద్వారా అందించడం పెద్దలకి చాలా సంతోషం. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లిలో గేటు వద్ద వెలిసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథునికి శుక్రవారం రాత్రి నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ విశ్వనాథ స్వామి వారికి అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం, విశేష పూజలు నిర్వహించారు. కూచిపూడి నాట్య కళాకారుని నాట్యమయూరి కుమారి సుస్మిత బృందం వారిచే నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.
అనంతరం ఇక్కడ నిర్వహించిన లడ్డూ వేలంపాటలో కుడితిపల్లి గ్రామానికి చెందిన గుండుబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ 4,03,000 రూపాయలకు దక్కించుకున్నారు. స్వామివారికి అలంకరించిన 1,000 రూపాయల విలువ కలిగిన నోట్లమాలను బండేపల్లి గ్రామానికి చెందిన మేకల యాగేశ్వరరావు 2,53,000 రూపాయలకు దక్కించుకోగా, స్వామివారికి అలంకరించిన నాణ్యాన్ని మనుబోలు గ్రామం బీసీ కాలనీకి చెందిన కావేటి పెంచలయ్య 50,000 రూపాయలకు వేలంపాటలో దక్కించుకున్నారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మనుబోలు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసి ఉన్న గణపతి మండపం వద్ద శనివారం మధ్యాహ్నం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మోచర్ల లక్ష్మీనారాయణ, సుకన్య దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరదమూర్తయే నమో నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే స్థలం అంతవా గణపతి కుంభవామహే కవిం కవేనాదపద్యో సానిధి ఏకదా ఏకదైవ యజమానాయిస్తేజో ఆకాశం
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.